తీసుకున్నాను. ఇది ఫ్రూట్ కుకుంబర్ అండి. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దేశీ రకం కాబట్టి అన్ని రకాల పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇది కట్ చేసి ఆ లోపల ఉన్నటువంటి పిండి పదార్థాన్ని పిల్లలకి ఇక్కడ ఒకటి ఉంది, అలాగే అక్కడ ఒకటి ఉంది. దాంతోపాటుగా మిగిలినటువంటివి ఇంకా చిన్న చిన్న పిందులు చాలా ఉన్నాయి. హనీ వేసి చిన్నపిల్లలకు కానీ తినిపించగలిగితే చాలా ఆరోగ్యానికి మంచిది. హనీ లేకపోతే కనీసం జాగరీ పౌడర్, షుగరు మనం వాడడం అనేటువంటిది అది అంత మంచిది కాదు, వైట్ పాయిజన్ చెప్పాలంటే. ఇది ఇంకాస్త ఎల్లోయిష్ అయితే మనం బాగా పక్వానికి వచ్చినట్టు. ఇంకొక 4 days ఉంచవచ్చు. అది పాడైందన్న. అక్కడ ఉన్నటువంటిది పక్వానికి వచ్చింది, రేపు కట్ చేయొచ్చు దాన్ని. అది సాంబార్ కుకుంబర్ నన్ను, అది వెజిటేబుల్ కుకుంబరే. ఇక్కడ ఉన్నాయి చూడు, వాటర్ మిలన్, దేశీ రకం వాటర్ మిలన్ నాకు కొంత తమిళనాడు సీడ్ సేవర్స్ వాళ్ళు ఇచ్చారండి. చాలా మంచి రకం ఇది. సైజు ఎక్కువ రాదు కానీ చాలు, మనకు మంచి పోషక విలువలు కలిగినటువంటిది. దిగుబడి తక్కువ ఉన్నా పెద్దగా మనం థింక్ చేయాల్సిన పని లేదు. ఈ తీగ జాతివి ఇక్కడ ఉన్నటువంటి పాదులు మనకు ఇలా కుకుంబరు జాతుల్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి. అలాగే వాటర్ మిలన్ 2-3 రకాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇంతకుముందు పంటకి, ఈ రిలే పంట అని చెప్పాను. ఇది ఇంతకుముందు పంటకి విత్తనం పడి మొలిచినటువంటివి చాలా వచ్చాయి. కాకర కానీ, బీర కానీ, నేతి బీర కానీ, అవన్నీ సహజంగా వచ్చినటువంటివి. ఇది ఒక రకమైనటువంటి వాటర్ మిలను. అలాగే వాటర్ మిలన్ కాదు, ఇది కూడా ఒక దోస జాతికి సంబంధించింది. ఇది కూడా దాంతోపాటు ఇక్కడున్నది, ఇది చట్నీలకు సాంబార్కు వేసేటువంటి దోస. ఇక్కడ మనకు ఫ్రూట్ కుకుంబర్. మళ్ళీ ఇలా ఫుల్ ఎల్లోయిష్ వచ్చి ఈ బీటలు వారుతుంది. పైన ఉన్నటువంటి ఈ ఏదైతే లేయర్ ఉందో ఆ చర్మం అనేటువంటిది కంప్లీట్ డెలికేట్ అయిపోతుంది. ఇంకా అసలు ఒక చిన్న పొరలాగా ఉంటుంది అంతేను. లోపల మొత్తం కూడా పిండి పదార్థం, లోపల విత్తనాలు ఉంటాయి. ఇది విత్తనం కూడా చేయాలి కాబట్టి బాగా పండిన తర్వాత చెట్టు నుంచి వేరు చేయగలిగితే మనం ఆ ఫ్రూట్ టేస్టీగా ఉంటుంది, మంచి పోషకాలతో నిండి ఉంటుంది. విత్తనం కూడా తీయడం మన ముఖ్య ఉద్దేశం కాబట్టి మంచి విత్తనం తీసుకోవచ్చు. బీర జాతులు చిట్టి బీరే, అవి కూడాను. చిత్రాడ బీర గతంలో ఇంతకుముందు సీజన్కి వేసుకున్న, ఈ సీజన్కి రాదు. మళ్ళీ జూన్ నుంచి నవంబర్ వరకు చిత్రాడ బీర సీజన్ అనేటువంటిది. చిట్టి బీర 2 సీజన్లోనూ కాస్తుంది. మనకు కాకరలాగానే, చిట్టి కాకరలాగా కాస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదొక రకమైనటువంటి వాటర్ మిలన్. ఇవి ఎప్పుడో ఇలాంటివన్నీ నా చిన్నతనంలో చూశాను ఈ రంగులో. ఇప్పుడు దొరుకుతున్నటువంటివన్నీ హైబ్రిడ్వి. మనకు కంప్లీట్గా సైజు కానీ, లేకపోతే లోపల గింజలు కానీ, ఇవన్నీ ఒక 3 రకాలు వాటర్ మిలన్లో అవి విత్తనమైనా చేసి పెట్టుకుందాం కనీసం నెక్స్ట్ సీజన్కి. ఇప్పుడు హార్వెస్ట్ చేసేటువంటివన్నీ కూడా గింజల్ని మళ్ళీ నెక్స్ట్ నవంబర్ వరకు నేను జాగ్రత్త చేయాలి. విత్తనం తీసిన వెంటనే మళ్ళీ మనం జూన్ జూలైకి పండించుకోవడానికి వీటికి సాధ్యం కాదు. మళ్ళీ కార్తీక మాసం వరకు వేసుకోవాలి. ఇది నేను వేయడం కూడా లేటుగా వేశాను. నవంబర్లో వేసుంటే ఫిబ్రవరి మార్చికంతా మంచి సీడ్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది, పంట బాగా వచ్చి ఉంటుంది. అప్పటికి విత్తనం సేకరణలోనే ఉన్నా కాబట్టి విత్తనం నా దగ్గరికి రావడమే, నేను సేకరించడమే లేటుగా సేకరించాను. డిసెంబర్ లాస్ట్లో కేరళలో ఆర్గానిక్ మేళా జరిగింది.
అక్కడ కొన్ని విత్తనాలు సేకరించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వేసుకున్నటువంటి విత్తనాలు ఇవన్నీ. కాబట్టి ఆలస్యమైంది, అయినా పర్లేదు. మనం కొంత విస్తీర్ణంలో కొంత భూమి పూర్తిగా ఈ సీడ్ పర్పస్ వెజిటేబుల్స్, ఈ తీగ జాతివి, చెట్టు జాతివి ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు గోరుచిక్కుడు ఒక్కొక్క బెడ్స్కి కాంబినేషన్గా వేసుకున్న. ఒక్కొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందంటే యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి. యాంటీ కాంబినేషన్స్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ బెండ ఉంది, బెండకు పక్కన మిర్చి కానీ అలాగే వంగ కానీ వేసుకోకూడదు. ఇక్కడెక్కడ వంగ వేయలేదు, వంగ కాస్త దూరంలో ఒక 10 లైన్ల తర్వాత వేశాను. మంచి కాంబినేషన్ ఏంటంటే మనం పక్కనే వేసుకోగలిగింది ఒక 5 రకాలు తప్ప, రెగ్యులర్గా వేసుకునేటువంటి వాటిల్లో 5 రకాలు తప్ప. యాంటీ కాంబినేషన్స్ చెప్తాను, మిగిలినవన్నీ కాంబినేషన్స్ లెక్కకి. ఏంటంటే ఈ మిర్చి, టమాటో, వంగ, ఈ బెండ, పత్తి ఎలాగో పండించడం లేదు. ఈ 4 రకాల కూరగాయలు ఒకే చోట ఉండకూడదు. మిగిలినటువంటివి ఉంచవచ్చు, లేదా ఇంకొక వేసుకోకూడనటువంటివి ఏంటంటే ఒక 5-6 వెరైటీలు, ఒకే జాతిలో 5-6 వెరైటీలు పక్కనే వేయకూడదు. కనీసం 10 అడుగులు 15 అడుగులు దూరంలో డిస్టెన్స్లో వేసుకోవాలి. మధ్యలో ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ మొక్కజొన్న, అలాగే బంతి, మీకు అక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా బంతిని. దాంతోపాటు మీకు ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి, పెసలు, అలాగే ఇక్కడ నువ్వులు. ఇవన్నీ అక్కడక్కడ ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇవన్నీ మంచి కాంబినేషన్సే. కాబట్టి కొద్దిగా ఇవన్నీ నేను మొదలుపెట్టే సమయానికి తెలియకుండా అన్నీ మిక్స్ చేసి వేసినటువంటి వాడిని. ఒకదాని వైరస్ మరొక దానికి అల్లుకొని దిగుబడి సంగతి అటుంచి పంట పూర్తిగా కూడా పాడైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత రైతులతో కలవడం, నాకు ఎక్కువ ఆసక్తి ఏంటంటే విత్తనం గురించి ఎక్కువగా మాట్లాడడం, దాంతోపాటుగా కాంబినేషన్స్ ఏంటి, యాంటీ కాంబినేషన్స్ ఏంటి. ఒకే రకంలో ఇప్పుడు బెండ ఉంది, నా దగ్గర 8 రకాలు ఉన్నాయి. ఈ ఎక్కువ రకాలు పండించేటువంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, వాళ్ళ పొలానికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని తీసుకోవడం, అది మన పొలంలో ఇంప్లిమెంట్ చేయడం, ఇవి చేస్తున్నా. కాబట్టి కొంత ఇప్పుడు ఆ సమస్యలు కొంత తగ్గాయి. వైరస్ అలాంటివి కూడా కొంత తగ్గుముఖం పట్టింది. మధ్యలో తప్పనిసరిగా ఇలా అలసంద జాతికి సంబంధించి మీరు ఏవి వేసుకున్నా మంచిదే. అలసందకు వచ్చేటువంటి చీడపీడలన్నీ కూడా మిత్ర పురుగుల్ని ఆకర్షిస్తాయి. పేనుబంక ఆ పురుగులు తినడానికి, అలాగే వాటి గుడ్లు తినడానికి వచ్చేటువంటి మిత్ర పురుగులు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మధ్యలో మనం ఇలాంటివి వేసుకోవాలి. ఇక్కడ కనపడుతున్న కాకర, ఇవి ఏవి కూడా నేను గింజలు నాటింది కాదు. గతంలో నవంబర్ డిసెంబర్లో వేసుంటే అప్పుడు సీడ్ తీసుకోలేకపోయాను, కొద్దిగానే తీసుకున్నా. వరుసగా ఒక 3 తుఫాన్లు వచ్చాయి, పంట పాడైపోతే అలాగే వదిలిపెట్టేశాం. అవి మళ్ళీ మొలకెత్తి ఇప్పుడు నేను విత్తనం తీసుకోగలిగాను. ఒక వరుస మొత్తం వేశాను. అప్పుడు ఒకవేళ క్రాప్ వచ్చి ఉండి విత్తనం సేకరించి ఉంటే ఎంతైతే విత్తనం సేకరించి ఉంటానో దానికంటే ఎక్కువే విత్తనం వచ్చింది. ఇది బంతిలో ఒక అరుదైనటువంటి బంతి జాతి అండి, మంచి ఆరోమా ఉంటుంది. మనం బంతి వేయడమే కారణం ఏంటంటే ఆ స్మెల్ బాగా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది దోసలో ఒక వెరైటీ. ఇది పూలు సాయంత్రం పూట ఎంత అందంగా ఉంటుందంటే పొలం రకరకాల ఫ్లవర్స్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బెండ మళ్ళీ ఇదొక రకం, అక్కడికి ఇక్కడికి దాదాపు 15 అడుగులు డిస్టెన్స్ ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోగలిగితే క్రాస్ పాలినేషన్ కాకుండా మంచి విత్తనాన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి,
పక్కనే రెండు ఒకే వెరైటీ వేశాను బెండలో. ఇది ఒకటి, ఇది ఒకటి, ఈ రెండు సేమ్ వెరైటీస్ కాబట్టి పక్కనే వేసుకోదగినవి అవి. ఇవన్నీ విత్తనం కోసం ఉంచాను. కొన్ని హోమ్ కన్జంప్షన్కి అంటే ఇంటి వినియోగానికి ఉపయోగించుకుంటూ చేస్తున్నా. నేను నాటినటువంటి గింజల కంటే ఈ రిలే క్రాపింగ్లో ఈ తేమకి అవి మొలిచినటువంటి గింజలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇది నిజంగానే రైతుకి ప్రకృతి ఇస్తున్నటువంటి గొప్ప కానుకగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక పొలం, ఒక పంట అయిపోగానే దాన్ని మళ్ళీ మనం దున్ని దుక్కి చేసి అందులో ఉన్న కర్బనం మొత్తం, సేంద్రీయ కర్బనం మొత్తం ఆవిరైపోయేటట్టు చేయకూడదండి. వీలైనంత వరకు కనీసం కొంతైనా, నాకు ఇది చుట్టూ చూడండి ఆముదం ఉంది, ఇంతకుముందు వేసుకున్నటువంటి పంటకి హెల్ప్ అయింది. ఎవరెన్ని చెప్పినా కూలీలు కూడా ఎందుకన్నా ఇది అలాగే ఉంచావు, దున్నేసి మళ్ళీ బెడ్స్ వేసుకొని కొత్తగా విత్తనం వేసుకోవచ్చు కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని అన్నారు. పంట తీసేటప్పుడు మొత్తం ఈ పంట వ్యర్థాలు మొత్తం తొలగించాను. మళ్ళీ మట్టి గట్టిపడుతుంది కాబట్టి కూలీలు పెట్టి తవ్వించాను. బెడ్స్ మళ్ళీ వాళ్ళతోనే వేయించాను. ఇవంతా ఖర్చు, అదనపు ఖర్చేను. కాకపోతే నాకున్నటువంటి అవగాహన ఏంటంటే పదే దున్నడం ప్రకృతి వ్యవసాయానికి విరుద్ధం. దున్నకుండా విత్తనం వేసుకోవడం, అనవసరమైనటువంటి కలుపును తీసి దాన్ని మళ్ళీ భూమిలో కంపోస్ట్ అయ్యేటట్టు చేయడం. ఇక్కడ చూడండి, ఇది టమాటో పంట అయిపోయింది, ఇది అలాగే ఉంచేసాం. అలాగే ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ మట్టి, ఇక్కడ చూడండి, ఈ ఆకులంతా కూడా మట్టిలో కలుస్తుంది. ఈ మట్టి సారవంతమైనటువంటి మట్టిగా ఏర్పడుతుంది. మనం ఎంతసేపు ప్రకృతి వ్యవసాయంలో కూడా ఎరువులు మాత్రమే వేస్తే మట్టికి పోషకాలు ఇచ్చినట్టు కాదు, కానీ పంట ఏదైతే ఉందో ఆ పంట వ్యర్థాలన్నీ భూమిలో కలిస్తేనే మట్టికి పోషకాలు అందినట్టు అవుతుంది. ఏవైతే మనకు కలుపు మొక్కలు అనుకుంటున్నామో ఆ కలుపు మొక్కలన్నీ కూడా తీసి భూమిలో కలిసేటట్టు మనం చేయగలగాలి. ఇదండి, ఇక్కడ ఒక రకమైనటువంటి బంతి ఉంది చూడండి. చేతి బీర అండి. ఇది కూడా, ఈ విత్తనం కూడా మేము వేసింది కాదు, కింద పడి అవే మొలిచినవి. ఈ పాదుల్లో బీర వేశాను. ఇది ఈ బీర నాటినటువంటిదే. నాటినవి కొన్ని మొలకొచ్చాయి, నాటకుండా మొలకొచ్చినటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ కనపడుతున్నటువంటి ఈ బీర మొత్తం నాటుకున్నటువంటిది. ఈ పక్కన గుత్తి బీరలో కొన్ని రకాలు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది అరుదుగా దొరికేటువంటి గుత్తి బీరలో జాతులండి ఇవి. విత్తనం కోసం అలాగే ఉంచాను. ఇలాంటి ఒక 3-4 చెట్లు విత్తనం కోసం ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవి దిగుబడి ఎక్కువ ఇవ్వవు, అయితే పోషకాల పరంగా చాలా అంటే చాలా మంచిది. ఈ పెసర మనం నాటింది కాదు, అంతకుముందు నాటితే అవి పడి మొలిచినటువంటివి. ఇక్కడ కనపడుతున్నటువంటి పెసర కూడా. కాబట్టి మనం మన పొలాన్ని తీక్షణంగా అబ్జర్వ్ చేయగలిగితే మనం పొలానికి ఇచ్చేదానికంటే పొలం మనకి ఇచ్చేటువంటివి ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ బీరలో జాతులు ఇవి.